హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకొచ్చాం. సో దీనికి సంబంధించి మీకు టోటల్గా 250 టెస్టులు అయితే అందిస్తాం. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అయితే ఉంటాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఆగస్టు మంత్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ప్రజెంట్ యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ టెస్ట్, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పేపర్ 1 ఈజీ, పేపర్ 2 టఫ్ అనేటువంటి టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. టెట్కు భారీగా హాజరైనటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇస్నాపూర్ ఎగ్జామ్ సెంటర్లో హై బీపీతో గర్భిణి మృతి, తొర్రూరులో ఒక అభ్యర్థి కోసం సెంటర్ ఏర్పాటు, సిరిసిల్లలో ఒక సెట్కు బదులుగా మరో సెట్, సో భువనగిరిలో ఒక సబ్జెక్టుకు బదులుగా మరో సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్ టెట్ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా మూసింది. పేపర్ 1 ఈజీగా రాగా పేపర్ 2 మాత్రం టఫ్గా వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. సో ఉదయం 1139 సెంటర్లో పేపర్ 1 పరీక్షలు నిర్వహించారు. సో దీనికి 2,69,000 మందికి గాను అభ్యర్థులు 2,26,6,000 మంది అయితే అటెండ్ అయ్యారు. అంటే 84% అటెండ్ అయినట్లయితే ఇక్కడ చూడవచ్చు పేపర్ 1 సంబంధించి. అదేవిధంగా మధ్యాహ్నం 913 సెంటర్లో పేపర్ 2 ఎగ్జామ్ జరగగా దీనికి 2,08,000 మందికి గాను 1,89,000 మంది అంటే 91% మంది హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టైం దాటిన తర్వాత ఎవరిని అనుమతించలేదు. పేపర్ 1 గతంతో పోలిస్తే క్వశ్చన్లు ఈజీగా వచ్చాయని అభ్యర్థులు చెప్తున్నారు. సో పేపర్ 2 మాత్రం గతం కంటే కఠినంగా వచ్చిందని చెప్తున్నారు. సో ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ టఫ్గా వచ్చింది అంటున్నారు. సో రిజల్ట్స్ ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక సిరిసిల్లలో పేపర్ తారుమారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టు మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెట్ పేపర్ 2లో సెట్ తారుమారైంది. సో సెంటర్లో సెకండ్ సెట్కు బదులుగా ఫస్ట్ సెట్ను స్టూడెంట్లకు ఇచ్చారు. సో అప్పటికే పరీక్ష మొదలు పెట్టినటువంటి అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లు రాశారు. సో తప్పు గుర్తించినటువంటి అధికారులు వెంటనే స్టూడెంట్ల నుంచి ఆ సెట్ను పేపర్ను తీసుకొని మళ్ళీ వేరే సెట్ క్వశ్చన్ పేపర్లు అయితే ఇచ్చారు. అయితే అప్పటికే ఓఎంఆర్ షీట్లో చేసినటువంటి బబ్లింగ్కు వైట్నర్ రాయాలని సూచించారు. సో అభ్యర్థులు దీన్ని చూసి వాపోయినట్లయితే చూడవచ్చు. సో ప్రశ్నపత్రం సెట్ మారడంతో టైం అరగంట పొడిగించినట్లు తెలిపారు. సో వైట్నర్ వాడినటువంటి ఓఎంఆర్ షీట్ వ్యాలిడ్ చేయరని, తమకు న్యాయం చేయాలని చెప్పేసి అభ్యర్థులు ఆందోళనకు దిగినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో దీంతో వైట్నర్ వాడినటువంటి ఓఎంఆర్ను మాన్యువల్గా చెక్ చేసి ఆన్లైన్లో పెడతామని అభ్యర్థులు టెన్షన్ పడొద్దని సో డిఓ రమేష్ సూచించారు. సో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ KNR జూనియర్ కాలేజ్ వద్ద టెట్ పరీక్షకు ఓ అభ్యర్థి 3 నిమిషాలు లేటుగా రావడంతో సో అనుమతించలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో హైదరాబాద్లో పలు సెంటర్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఒకే అభ్యర్థి 10 మంది సిబ్బంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో టెట్లో ఒక అభ్యర్థి కోసం ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేసి 10 మంది సిబ్బంది విధులు నిర్వహించినటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ రాసేందుకు వచ్చినటువంటి గర్భిణి మృతి అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో టెట్ రాసేందుకు వచ్చినటువంటి ఒక గర్భిణి హై బీపీతో ఎగ్జామ్ హాల్లోనే కుప్పకూలి మరణించింది. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఇస్నాపూర్లో ఈ ఘోరం చోటు చేసుకుందని చెప్పేసి ఇక్కడ మనమైతే దీనికి టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా అదేవిధంగా మనకు దీనికి సంబంధించినటువంటి కీ కూడా మనకు ఈనాడు ప్రతిభ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ టెట్ 2023 పేపర్ 1 దీనికి సంబంధించిన కీ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు సెట్ A, B, C, D ఇలా సెట్ వైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మీకు ఈనాడు ప్రతిభలో కూడా అందుబాటులో ఉంది. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. మన టెలిగ్రామ్లో కూడా దీన్ని పోస్ట్ చేస్తాను. సో పేపర్ 1కి సంబంధించి అదేవిధంగా దీనిలో మీకు ఇక్కడ పేపర్ 2కు సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళ క్యూఆర్స్ కోడ్ ఇచ్చారు. సో వీటిని కనుక స్కాన్ చేస్తే మీకు పేపర్ 2కు సంబంధించినటువంటి కీ కూడా మీకు అక్కడ దొరుకుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటాయి. సో దీన్ని మీరు స్కాన్ చేసి పేపర్ 2కు సంబంధించిన కీని కూడా మీరు పొందవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ కూడా చూడవచ్చు.
27న టెట్ ఫలితాల వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. సజావుగా ముగిసినటువంటి పరీక్షలు పేపర్ 1కు 84%, పేపర్ 2కు 91% హాజరు, పేపర్ 1 సులభం, పేపర్ 2 కఠినం, సిరిసిల్లలో మారినటువంటి పేపర్ అని చెప్పేసి కూడా ఇక్కడ సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా పరీక్ష రాయడానికి వచ్చినటువంటి గర్భిణీ మృతి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు నమస్తేలో కూడా సేమ్ అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నాంపల్లి న్యాయస్థానంలో శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణ ప్రారంభమైంది. విచారణకు ప్రధాన నిందితుడు ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాక్యా నాయక్, రాజేశ్వర్లతో పాటు 37 మంది నిందితులను హాజరయ్యారు. సో మార్చిలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనం రేకెత్తించినటువంటి విషయం మనకు తెలిసిందే. సో తొలుత బేగం బజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం నగర సిట్కి అయితే ఈ కేసును అయితే బదిలీ చేశారు. సో సిట్ పోలీసులు ప్రధాన నిందితుల ద్వారా రాబట్టినటువంటి సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో లింకులను ఛేదించారు. సో ఈ కేసులో ఇప్పటివరకు 105 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించినట్టు ఒక అప్డేట్ ఈనాడులో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి అయస్కాంతత్వం అనే టాపిక్ పైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది, జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీఆర్టీ 2023 పౌరశాస్త్రానికి సంబంధించిన దానిపై బిడ్ బ్యాంక్ కూడా మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభలో చూడవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనకు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే మనకు ఇది కూడా సేమ్ మనకు ఈనాడు ప్రతిభలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా దీనికి సంబంధించి అయితే ఉన్నాయి. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఆంధ్రజ్యోతికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మనకు దిక్సూచిలో భారతదేశ చరిత్ర ఏ ప్రశ్నలు అడగవచ్చు, గ్రూప్ 2 ప్రత్యేకం అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 2లో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి సెకండ్ పేపర్లో 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ ప్రశ్నలు అడగవచ్చు, ఇక్కడ రెఫరెన్స్ బుక్స్ ఏవి చదవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, లేదంటే డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ చూసినట్లయితే మనకు రెడీ ఫర్ టీచర్స్ జాబ్ అని చెప్పేసి ఈ వారానికి సంబంధించి మనకు టీచర్ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించినటువంటి రాత పరీక్షలు అనేది ఏ విధంగా ఉంటాయి, ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ ఈ వారంలో రిలీజ్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు ఆర్బీఐలో అసిస్టెంట్ జాబ్ సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ వారం కరెంట్ అఫైర్స్ కూడా దీనిలో ఇచ్చారు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రపంచ అత్యుత్తమ 100 కంపెనీల్లో భారత్ నుంచి ఇన్ఫోసిస్ ఒకటే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 100 అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. సో ఇందులో మనకు మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో ఉండగా, సో ఫస్ట్ ప్లేస్ గుర్తుంచుకోండి. తర్వాత స్థానంలో మనకు గూగుల్ మాతృ సంస్థ అయినటువంటి ఆల్ఫాబెట్ కావచ్చు, మెటా ప్లాట్ఫామ్ లాంటివి అయితే తర్వాత అయితే ఉన్నాయి. సో ఈ జాబితాలో ఒకే ఒక భారత కంపెనీ, మన భారత్ నుంచి ఒకటే కంపెనీ అయితే స్థానం దక్కించుకుంది. సో దేశీయ టెక్ దిగ్గజాల్లో ఒకటైనటువంటి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ ఈ టైమ్స్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో 2023 గాను 64వ స్థానాన్ని అయితే చేజెక్కించుకుంది. సో ఇది గుర్తుంచుకోండి, మన భారతదేశం నుంచి ఉన్నటువంటి ఒకటే ఒక కంపెనీ 100 లోపు ఇన్ఫోసిస్, దాని యొక్క స్థానం ఏంటంటే 64వ స్థానంలో ఉంది. సో టైమ్స్ తాజా జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి 3వ ప్రొఫెషనల్ సర్వీసెస్గా కంపెనీగా మనకి ఇన్ఫోసిస్ నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. సో యాక్సెంచర్ కావచ్చు, ఇంకా డెలైట్ దీనికంటే ముందున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 58 దేశాల్లో మొత్తం 1.5 లక్షల ఉద్యోగులను సర్వే చేసినట్లు ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇది మనకు ఈ టైమ్స్ 100 సంబంధించినటువంటి జాబితా. సో దీనిలో టోటల్గా మనకు 750 కనుక తీసుకుంటే భారత కంపెనీలు 7 ఉన్నాయట. టాప్ 750 ర్యాంక్స్ కనుక తీసుకుంటే దానిలో భారత కంపెనీలు ఇక్కడ 7 ఉన్నట్లయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అత్యంత ఆమోదనీయ నేత మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు. మార్నింగ్ కన్సల్టెంట్ సర్వే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సర్వే నేమ్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అంతర్జాతీయంగా అత్యంత ఆమోదనీయ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఓ సర్వే పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆయన నాయకత్వంపై భాజపా ప్రశంసల వర్షం కురిపించింది. సో G20 సదస్సు విజయవంతంగా ముగిసిన తరుణంలో సో మార్నింగ్ కన్సల్టెన్స్ అనేటువంటి సంస్థ ప్రపంచ నేతల వారం వారి ఆమోదయోగ్యత రేటింగ్స్ని అయితే ప్రకటించింది. సో అందులో ప్రధాని మోదీ నాయకత్వానికి 76% మంది ప్రజలైతే ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో 18% అయితే ఇక్కడ మనకు తిరస్కరించారు. సో ఈ క్రమంలో సర్వేలో ఆయన అగ్రస్థానంలో నిలిచినట్టయితే చూడవచ్చు. తర్వాత మనకు స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు సెకండ్ ప్లేస్లో ఉన్నట్లయితే ఈ సర్వేలో అయితే ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ మన క్వశ్చన్ అడిగినప్పుడు ఈ సర్వే నేమ్ ఇస్తాడు. సో దానిలో ఎవరు ఫస్ట్ వచ్చారు అని చెప్పేసి అడుగుతారు కనుక ఆ సర్వే నేమ్ గుర్తుంచుకోండి అండ్ మోడీ నేమ్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు.
సో 6 తెలుగు వారికి సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఈ అవార్డ్స్ ఏంటంటే ఇవి ప్రత్యేక అవార్డ్స్ అండి. సో మనకు అమృతోత్సవాలకు సందర్భంగా మనకు ఇది కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అవార్డులు ఇచ్చింది. సో వాటికి సంబంధించి మన తెలుగు నుంచి 6 అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ విషయంలో అయితే మనకు నేడు ప్రదానం చేయనున్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. సో ఇక్కడ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని సంగీతం, నాటకం, నృత్యం లాంటి కళల అభ్యున్నతికి విశేష కృషి చేసినటువంటి 84 మందికి సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులు అయితే కేంద్రం ప్రకటించింది. సో టోటల్గా దేశంలో 84 అవార్డ్స్ని అయితే ప్రకటించింది. దీనిలో మన తెలుగు వారికి వచ్చినటువంటి అవార్డ్స్ 6 అవి గుర్తుంచుకోండి. సో తెలంగాణకు చెందినటువంటి ఇక్కడ మనకు బాసని మర్రెడ్డి కావచ్చు, అదేవిధంగా కోలంక లక్ష్మణరావు, అదేవిధంగా ఆయిలయ్య ఈరయ్య ఒగ్గరి అండ్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మన తెలంగాణకు సంబంధించి వీళ్ళు 3 ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఇక్కడ పండితారాధ్యుల సత్యనారాయణ ఒకరు, అదేవిధంగా మోహంకాళి శ్రీమన్నారాయణ ఒకరు అండ్ అదేవిధంగా మహాభాష్యం చిత్తరంజన్ ఒకరు. సో మనకి ఏపీ నుంచి 3, దీనిలో తెలంగాణ నుంచి 3 ఉన్నారు. మొత్తం తెలుగు వారికి 6 అవార్డ్స్ అయితే వచ్చాయి, గుర్తుంచుకోండి. ఇవి మనకేంటంటే జీవితాంతం సంగీతం నాటకాలకు అంకితం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి జాతీయ అవార్డులు పొందినటువంటి 75 ఏళ్ల పైబడినటువంటి కళాకారులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. సో ఇది మనకేంది ముఖ్యంగా ఏంటంటే ఇవి స్వతంత్ర అమృతోత్సవాల సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక అవార్డులు అంట. సో వార్షిక అవార్డులు అయితే కావని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇవి మనకు స్వతంత్ర ఏదైతే మనకి అమృతోత్సవాలు కండక్ట్ చేసుకున్నాం కదా, సో వాటిని పురస్కరించుకొని ఇచ్చినటువంటి అవార్డ్స్. సో డైరెక్ట్గా అడుగుతాడు మొత్తం ఎన్ని వచ్చాయి, 84 వచ్చాయి. మన తెలంగాణకు సంబంధించి 3, తెలుగు వారికి సంబంధించి అంటే ఏపీ అండ్ తెలంగాణ తీసుకుంటే 6 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు మరొక పథకానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే బడి పిల్లలకు కేసీఆర్ టిఫిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగడం జరిగింది. సో అక్టోబర్ 24 నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం అని చెప్పేసి తెలంగాణలో మరొక నూతన పథకం అయితే రాబోతుంది, ముఖ్యమంత్రి అల్పాహార పథకం. సో ప్రభుత్వ బడుల్లో అన్ని తరగతుల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అంటే ఇది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి కేసీఆర్ సర్కార్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో దసరా కానుకగా మనకు అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అయితే అందించినట్టు ఇక్కడ ఇచ్చారు. సో గుర్తుంచుకోండి. సో ప్రభుత్వ పాఠశాలలో అన్ని తరగతులు అన్నమాట. ఇక్కడ మనకు 1 to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని తరగతుల వరకు ఈ పథకం అయితే వర్తిస్తుందట. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అక్టోబర్ 24 మనకు కేసీఆర్ గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో బ్రేక్ఫాస్ట్ లబ్ధిదారులు ఎంత ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, సో దానివల్ల ఎంత లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ పథకం పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకు తెలంగాణ పథకం కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో రాజ్యాంగ పీఠిక పఠనం తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు కర్ణాటక విద్యాలయాల్లో అమలు. సో కర్ణాటకలోని అన్ని విద్యా సంస్థల్లో ఉదయం అదేవిధంగా ఉదయం ప్రార్థన వేళలో తప్పనిసరిగా రాజ్యాంగ పీఠికను చదవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో విధాన సౌధ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కావచ్చు, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ రాజ్యాంగ పీఠికను చదివారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల ఏ రాష్ట్రం రాజ్యాంగ పీఠిక అనేటువంటిది అన్ని పాఠశాలలో ఉదయం ప్రార్థన వేళలో చదవాలని చెప్పేసి తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కర్ణాటక స్టేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు రాజ్యాంగ పీఠికలో ఉండేటువంటి వర్డ్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క వరుస క్రమాన్ని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇప్పటివరకు చాలాసార్లు అది ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిండు. సో దాని యొక్క వరుస క్రమం ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే తమిళనాట మగలియార్ ఉరిమై పథకం ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. మగలీర్ ఉరిమై పథకం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకు సో ఇటువంటి కూడా డైరెక్ట్ అడుగుతారండి. ఈ పథకం నేమిచ్చి ఇది ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారని చెప్పేసి మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఇటువంటి. ఇక్కడ చూసినట్టు మనకు కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మహిళకు 1000 రూపాయలు అందించేటువంటి మగలీర్ ఉరిమై అనేటువంటి పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ శుక్రవారం కంచీపురంలో ప్రారంభించినట్టయితే ఇక్కడ చూడవచ్చు. 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చామని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నట్టు చూడవచ్చు. సో ఈ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిన పథకం అని చెప్పేసి అడుగుతాడు. సో తమిళనాడు స్టేట్ అని గుర్తుంచుకొని దీనివల్ల మహిళలకు ఎంత ఇస్తున్నాడు? 1000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఈడీ తాత్కాలిక అధిపతిగా రాహుల్ అని చెప్పేసి చూడవచ్చు. సుప్రీంకోర్టు విధించినటువంటి గడువు మేరకు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిందంటే ఇది నేమ్ గుర్తుంచుకోండి. మనకు ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి
కొత్త తాత్కాలిక అధిపతిగా నియమితులయ్యారు. సో ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం శుక్రవారంతో ముగియడంతో కేంద్రం ఈ నియామకాన్ని అయితే చేపట్టింది. సో పూర్తికాల డైరెక్టర్ను ఎంపిక చేసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నవీన్ ఈడీ ఇన్ఛార్జికి డైరెక్టర్గా అయితే కొనసాగుతారంట. సో ఇప్పుడైతే ఈ పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ మ్యాక్సిమం ఇప్పుడు ఏదైతే తాత్కాలికంగా ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ మనకు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో ఈ నేమ్ అయితే గుర్తుంచుకోండి, ఈడీ తాత్కాలిక డైరెక్టర్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే నోబెల్ నగదు బహుమతి పెంపు అని చెప్పేసి మరొక కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఏడాది నోబెల్ విజేతకు అందించేటువంటి నగదు బహుమతిని ఆ విలువ ప్రస్తుతం ఉన్నటువంటి 1 కోటి క్రోనార్ నుంచి 1.1 కోట్ల క్రోనార్లకు పెంచుతున్నట్లు ఇక్కడ నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం అయితే తెలిపింది. సో ద్రవ్యోల్బణం కారణంగా స్వీడన్ కరెన్సీ విలువ ఇటీవల భారీగా పతనమైనటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సో 1.1 కోట్ల క్రోనార్లు అంటే మనకు $9.86 లక్షల అమెరికన్ డాలర్ చూసుకుంటే, అదే మన భారతదేశ కరెన్సీలో చూసుకున్నట్లయితే 8.19 కోట్ల రూపాయలకు సమానం అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నోబెల్ బహుమతికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. నోబెల్ బహుమతులు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు, సో నోబెల్లో మనకు ఎకనామిక్ సంబంధించి సంవత్సరం నుంచి ఇస్తున్నారని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే రేపు యశోభూమి ఓపెనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో భారత మండపం కంటే పెద్దది. సో ఢిల్లీలోని ద్వారకాలో ప్రారంభించనున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్. సో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ఉంటుంది దీన్నే. సో దీన్నే మనం యశోభూమి అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ప్రధాని మోడీ సో రేపు ద్వారకాలో ప్రారంభించనున్నారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ సేవలకు కూడా ఇదే రోజున అయితే ఓపెనింగ్ చేయనట్లు ఇక్కడ ఇచ్చారు. సో ద్వారకా సెక్టార్ అనేటువంటిది ఇక్కడ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వరకు ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. సో భారత మండపం కంటే ఈ ఐఐసిసిసి అనేది చాలా పెద్దగా ఉంటుందంట. సో ఇందులో మీటింగ్స్ కావచ్చు, కాన్ఫరెన్స్లు, అదేవిధంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇది అంటే ఏదైనా ఈ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకోవడానికి సో ప్రభుత్వం దీన్ని చేపడుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు కేసీఆర్ గారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇవి కూడా అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇక్కడ రిజర్వాయర్లు ఇచ్చారు. సో ఇక్కడ లక్ష్మీదేవి రిజర్వాయర్ యొక్క ఎన్ని టీఎంసీల వాటర్ ఉంది, అదేవిధంగా ఉద్దండపూర్, ఇది మనకి ఇటీవల వార్తలు ఎక్కువ ఉందండి. ఇక్కడ దీనికి ఒక పెద్ద టన్నెల్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది అదేవిధంగా మనకి ఇక్కడ కురుమూర్తి రాయ రిజర్వాయర్ కావచ్చు, ఇంకా వెంకటాద్రి రిజర్వాయర్, వీరాంజనేయ రిజర్వాయర్స్, అదేవిధంగా ఆంజనేయ, ఈ రిజర్వాయర్ల ద్వారా వీటిని అయితే మనకు వాటర్ని అయితే మనకు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు వాడినటువంటి ప్రాజెక్ట్గా అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టు ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 31 బాహుబలి పంపులు మరియు ఒక్కొక్కటి 75 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 3 పంపులను అయితే దీనిలో వాడారంట. సో 12.3 లక్షల ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అయితే అందించబోతున్నారు. 1226 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సర్జిపుల్ నదుల పంపు హౌస్ అని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తున్నారు దీనికి సంబంధించి. సో ఇది మనకు జంట నగరాలకు కలిపి దాదాపుగా 7.15 టీఎంసీల వాటర్ అందిస్తున్నారు, త్రాగునీరు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎంత నీరు వస్తుంది జంట నగరాలకు అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పరిశ్రమల వినియోగానికి వచ్చేసి మనకి ఇక్కడ 0.33 టీఎంసీల వాటర్ పరిశ్రమలకు దీని నుంచి యూజ్ చేస్తారు. సో ఈ రోజు మనకు కేసీఆర్ గారు దీని అయితే ప్రారంభిస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి అంటే మనకు సో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద నుంచి సో ఈరోజు సెప్టెంబర్ 16న ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు ఘనంగా ప్రారంభిస్తున్నారు అనమాట. ఇది ప్రారంభించేటువంటి ప్లేస్ను గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.